అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ కూడా శ్రావణ మాసపు శుభాకాంక్షలు. శ్రావణ మాసం ఫస్ట్ శుక్రవారం అయితే నేనైతే పూజ అనేది ఇలా చేసుకుంటున్నాను. ద్వారబంధాలు అవన్నీ కూడా ఉంటాయి కదా, సింహద్వారం వాటిని అయితే శుభ్రంగా కడుక్కొని పసుపు గట్ర రాసుకొని ముగ్గులు గట్ర అవన్నీ కూడా పెట్టుకున్నాను. పూజ చేసే ముందు ప్రతి శుక్రవారం నేను చేస్తుందిలేండి. అంటే కాలుకి పసుపు అనేది రాసుకుంటాను కదా, అలాగే ఈ శుక్రవారం కూడా పసుపు అనేది రాసుకుంటున్నాను. ఈ శ్రావణ మాసంలో మనము పూజలు అనేది అమ్మవారికి ఎంత శుభ్రంగా అయితే చేసుకుంటామో, ఇంటిని ఎంత శుచిగా ఉంచుకుంటామో, అమ్మవారికి ఎలా అయితే అలంకరించుకుంటామో అలాగే మనం కూడా అంతే శుచిగా ఉండాలి, అంతే అలంకరించుకుంటూ ఉండాలి. అలంకరణ అంటే అంటే కాళ్ళకు పసుపు రాసుకోవడము, చేతికి నిండుగా గాజులు వేసుకోవడం, నుదుటిన కుంకుమ పెట్టుకోవడం అలా అన్నమాట. కనీసం మన తలలో ఒక పువ్వైనా పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే వీడియోలో పెట్టుకోలేదులేండి. ఇంక నేను పెట్టుకుంటాను. అంటే పూజ ముందు అంటే పూజ దగ్గర కూర్చుంటాను కదా, అప్పుడైతే పెట్టుకుంటాను. పూజ స్టార్ట్ చేసే ముందు అందుకనే పెట్టుకోలేదు. అయితే ఇప్పుడనేది పారాని అయితే పెట్టుకుంటున్నాను నేనైతే అనేది. అంటే మామూలు శుక్రవారాలు అయితే నేను పెట్టుకోను. ఇలా శ్రావణ మాసం కానీ, మార్గశిర లక్ష్వరాలు వస్తాయి కదండి, అప్పుడు కానీ ఇలా అయితే పారాని అనేది పెట్టుకుంటాను. ప్రతి ఈ 4 వారాలు కూడా నేను పెట్టుకుంటాను. అందుకని నేనైతే పారాని పెట్టుకొని ఇప్పుడు అనేది పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకొని ఇప్పుడు ఇంట్లో అయితే తర్వాత దీపారాధన చేస్తున్నాను. ఫస్ట్ నేనైతే ఈరోజు ప్రసాదంగా అయితే పాయసం చేశాను కదా, అదే తులసమ్మ దగ్గర పెట్టుకొని దీపం అయితే పెట్టుకున్నాను. తర్వాత సింహద్వారం దగ్గర దీపారాధన కూడా చేసుకున్నాక ఇప్పుడు లోపల అనేది చేసుకుంటున్నాను. ప్రతి వారం చెప్తున్నానండి, అలాగే ఈ వారం కూడా చేసుకుంటున్నాను. శ్రావణ మాసం కదండి, కొంచెం ప్రత్యేకించి ఉంటాయి కదా, మామిడి తోరణాలు అవన్నీ కూడా శుభ్రంగా పెట్టుకొని ముగ్గు అనేది చిన్నదైనా ఇలా పెట్టుకొని బయట అయితే పూజ అనేది చేసుకున్నాను. ఇది సాయంత్రం చేశానండి, ఉదయం కూడా చేశాను. అంటే ఉదయం అనేది ప్రసాదం చేయడం అవ్వలేదు, కొంచెం టైం అయితే అయిపోయింది. అందుకని సాయంత్రం ప్రసాదం చేశాను కదా, పూజ అనేది ఇలా చేసుకున్నాను. ఉదయం కూడా చేశాను, కాకపోతే అరటిపళ్ళు ఉంటాయి కదా, అవి ప్రసాదంగా పెట్టి ఒక కొబ్బరికాయ పెట్టేసి పూజ అనేది మామూలుగా చేసేసుకున్నాను. సాయంత్రం అనేది చాలా బాగా చేసుకున్నాను. అంటే అన్ని అష్టోత్తరాలు అవన్నీ చదువుకుంటూ పూజ అనేది చేసుకున్నాను. ఇప్పుడు అనేది ఇక్కడ బయట అయితే అయిపోయింది కదండి, ఇప్పుడైతే మాత్రం లోపలైతే పూజ అనేది చేసుకుంటున్నాను. అమ్మవారికి అయితే ఇవి కొన్నానండి. ఇవి బంగారం కాదు, బంగారం లాంటివే. ఆ బంగారం కొనే స్తోమత ఎప్పటికి ఇస్తుందో అమ్మవారు చూడాలి. నేను బంగారం పుస్తులు వేయాలి అని అనుకుంటున్నాను, చూడాలి. అమ్మవారి దయ ఉండాలి కదండి, ఏదైనా సరే మనం చెయ్యాలి అని అంటే. అయితే మన మనసులో సంకల్పం అయితే ఉంది, కానీ అమ్మవారి దయ ఏం చేస్తారో చూడాలి. అసలు ఇవి కొనాలంటేనే ఇన్ని రోజులు పట్టింది. ఇంకా బంగారం చేయించాలంటే ఇంకెన్ని రోజులు పడుతుందో చూడాలి. సంవత్సరాలు పడుతుందా లేకపోతే రోజులు పడతాయో చూడాలి. అమ్మవారికి అయితే కొందామని నేను అనుకుంటున్నాను. చూడాలి ఎప్పటికైతే అవుద్దో. అయితే అమ్మవారు తలుచుకుంటే ఎంతసేపులండి, నేను అమ్మవారి విగ్రహమే ఇలా కొనాలి అని ఎప్పటినుంచో అనుకున్నాను. అలాంటిది అమ్మవారి విగ్రహం పెట్టుకోగలనా లేదా అనుకున్నాను. కొనుక్కున్నాను, పెట్టుకున్నాను, ఇవన్నీ కూడా సమకూర్చుకుంటున్నాను కదా, ఒకటికోటి ఒకటికోటి అని అవి కూడా సమకూర్చుకుంటాను. చూడాలి, కొద్ది రోజులు లేట్ అయితే అవుతుంది, కానీ తప్పకుండా అయితే కొంటాను కదా, తప్పదు కదా అని నేనైతే అనుకుంటున్నాను. మనసులో అయితే గట్టిగా అయితే అనుకుంటున్నాను. చూడాలి అమ్మవారి దయ ఎప్పటికైతే కలుగుతుందో. ఇప్పుడైతే ఫస్ట్ అయితే పూజ అయితే స్టార్ట్ చేస్తాను కదా. ఫస్ట్ వినాయకుడిని పూజ చేసుకున్నాను. ఏ పూజ అయినా సరే వినాయకుడి పూజతోనే స్టార్ట్ చేయాలి. పూజ అనేది చేసుకున్నాను. తర్వాత అమ్మవారికి కుంకుమతో అయితే అష్టోత్తరం అయితే చదువుకుంటున్నాను. అష్టోత్తరం అనేది చెప్పాలంటే ఈరోజు నేను అంటే శుక్రవారం పూజ చేశాను కదా, 3 సార్లు చదివానండి. అంటే కుంకుమ పూజ చేసేటప్పుడు అష్టోత్తరం చదివాను. 108 మంత్రాలు ఉంటాయి కదా, లక్ష్మీ అష్టోత్తరం. తర్వాత విష్ణు అష్టోత్తరం చదువుకుంటూ మళ్ళీ పూజ అనేది చేసుకున్నాను. మరి అమ్మవారికి పూజ చేసినప్పుడు స్వామివారికి కూడా పూజ చేయాలండి. అది కంపల్సరీ చేయాలి. కొంతమందికి తెలుస్తుందేమో, కొంతమందికి తెలియదు. తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. నాకు తెలిసిన విధంగా నేను చెప్తున్నానండి. ఏమీ అనుకోకండి. తర్వాత మళ్ళీ ఏమీ అనుకోకండి, అంతే. నాకు తెలిసిన విధంగా నేను పూజ చేసుకుంటున్నాను. నేను ఎలా పూజ చేసుకుంటున్నాను అనేది నేను చూపిస్తున్నాను, అంతే. అయితే మళ్ళీ పువ్వులతో పూజ చేశాను కదా, మళ్ళీ తామర పిక్కలు ఉన్నాయి కదా, వాటితో కూడా అమ్మవారికి అనేది అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకొని ధూపం అనేది ఫుల్గా అయితే అమ్మవారికి అయితే ఇస్తున్నాను. ప్రతి వారం ఇస్తుంది, కాకపోతే ఈ వారం మరీ ప్రత్యేకం కదండి, అమ్మవారికి వేసాను కదా, ఈ పుస్తులు అవన్నీ వేసాను. మళ్ళీ పింక్ కలర్ పువ్వులే ఉన్నాయండి ఈ వారం అనేది. అవి దండలా కట్టి చేశాను. అమ్మవారు చాలా కళగా కనిపిస్తున్నారు. మా బాబు కూడా అదే అన్నాడు, చాలా నిండుగా ఉందమ్మా అమ్మవారు అంటే. మా బాబు వీడియో తీస్తున్నాడు కదండి, తీస్తుంటే
చూస్తుండగా ఇప్పుడు నేను చెప్తుంటే అదెలా ఉంది నాకైతే మాత్రం అని వీడియో తీస్తున్నాడు కదా! మా బాబంచం అటు ఇటు తిరుగుతున్నాడు కదా! ఈ ధూపము, దీపాలు నిండుగా ఈ పూజ అనేది చూసి మా బాబు ఎటు తిరిగితే అటువైపే అమ్మవారు చూస్తున్నట్లే కనిపించారంట. వాడికి దండం పెట్టరా బాబు అంటే ఏకం సాష్టాంగ నమస్కారం చేసి దండమైతే పెట్టేసాడు. వాడికి బోలెడన్ని కోరికలున్నాయంట. ఆ కోరికలన్నీ అమ్మవారు తీర్చాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడైతే అమ్మవారికైతే శుభ్రంగా దీపారాధన చేసుకొని ఫుల్‌గా అయితే ధూపం అయితే ఇచ్చేసానండి. ఫుల్‌గా ధూపం వేస్తాను అదేంటో నాకు తెలీదు. అమ్మవారికి అలాగే ఇవ్వగానే మా బాబుకి కూడా అందుకే నచ్చేసిందనుకుంటా. అండ్ ఇస్తుంటాను ఎప్పుడు కడితే అప్పుడే. కాకపోతే ఎందుకో ఈరోజైతే స్పెషల్‌గా అమ్మవారు వాడికి కనిపించారట అలాగా ఎందుకో నవ్వినట్లుగా అవన్నీ కూడా. అయితే ఇంటికి సింహద్వారం పైనుంటది కదా! పైన అమ్మవారు కూడా ఉంటారు. లోపలికొచ్చినట్లుగా ఉంటారండి. అమ్మవారికి కూడా ధూపం ఇచ్చేసాక నా పూజ అనేది ఇలా అయితే ఈరోజు ప్రశాంతంగా అయితే జరిగిపోయిందండి ఈ శుక్రవారం అనేది. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.